కొల్ల పొరిపట్టం వెళ్ళి పోతురాని అయ్యా రావారమ్మ రావారమ్మ మొత్తం 3 జిల్లాలు ఉక్కవై పెరిగిపోయిన మొత్తం పాడబడ్డ కొల్లపూరు దేవుడు వాళ్ళ కల్లా చూసిండు 3 జిల్లాలు మొత్తం ముక్కులను కొట్టించింది ఆ యొక్క భగవంతుడు మల్లయ్య ముగ్గు వచ్చిండు మల్లయ్య పాడబడ్డ కొల్లపూరి పైసలు అగ్గిపడ్డ కొల్లపూరి ముగ్గు వచ్చి కట్టింది తాతలు ముత్తాతలు మంటినత్తలు అయితే నడులు కట్టిన చిక్కల కత్తిరి కట్టింది ఏదుము ఏగళ్ళు కడిగి ఎండినత్త కట్టింది అందుము ఏగళ్ళు కడిగి పైడినత్త కట్టింది రక్తం ఎవరో వద్ద చిలుకలు పైన వచ్చి 1000 అవసరం పైన 1 లక్షలు బోలు మధ్యలో బొమ్మలు ఆడకాలు వీడి 9 విత్తవంతులు వేసి పరమండ సొన్నాయి పాడి బాగుతూ వేసి వాళ్ళయ్య అయ్య రాజవేరు రాజం తెచ్చి వెళ్ళుకుంటే 6 అన్నగాళ్ళకు లగ్గం చేసింది ఏ 7 మామల బిడ్డలు తీసుకొచ్చింది 6 మామలు తీసుకొచ్చి 6 మామల బిడ్డలు లగ్గం చేసింది లగ్గం చేసింది రాజు వేలుకుంటే ఏనాడు ఉన్నాడు అత్త కొన్ని రోజులు అవుతుంది అత్తల పిల్లడు సాయి సంగంగా తోడి ఒకనాడు మట్టు మధ్యాహ్నం తమ్ముడా నాకు లేని బుద్ధి ఉంటుంది అంటే చికెన్ తింటావా మటన్ తింటావా అల్లా అవుతావా హింస కొట్టరా ఐపి కొట్టరా ఆర్ఎస్ఆ సిగ్నేచరా ఓష తెలంగాణ కొట్టరా మరి బీపీయా అవన్నీ కోటర్ల మనవాడి నేను పీడావాలని చూస్తున్నావురా అయితే వల్ల ఇంటికాడ కాకా చిన్ను కొడుకో కోటర్ తాగుతామంటే నేను బీరు తాగుతుంటే మా కాక తెచ్చి తట్టె ఉన్నా నేను తట్టె ఉన్నా వాళ్ళకి 2 గోడలు ఉండే ఇక పాగుతూ బావా ఇక చికెన్ తిను మటన్ తిను అని పెట్టి అచ్చి నుంచి ఒక్కొల్లని సాయి వచ్చిన లేరు ఈ గడి ఉండి ఏమంటున్నా పాలన కత్తుంది వీళ్ళు కాదు తమ్మ 80 ఎండు వచ్చి కొడితే పైడు 10:35 పెద్దలు చేసిన పాపం వెళ్ళిపోయి పుణ్యం కలగాలంటే మనకి ఏం దక్కలేదు బంగారం ఏం దక్కలేదు అన్నయ్య చిన్న గుట్టల మీద చిన్న లాగా పెద్ద గుట్టల మీద పేరంగా అట్ట సంపాదించే భాగ్యం మనకు మస్తు ఉన్నది అన్న నీ ఇట్టగా రైట్ నువ్వు ఎట్లా చేద్దాం అయ్యో తమ్ముడు అయ్యలు ఏమి ముట్టినాడు ముట్టింది కంచు రడవేడి మీద సోకింది దెబ్బలు కొట్టు కాశీ అయ్యలు కదిలి రావాలి తిరుపతి అయ్యలు తిరిగి రావాలి ఓగులు జంగలు ఒకనాటి ముందు రావాల్సిన రాజుల కాడికి రావాలి కొల్లపూరి పట్టణంలో దానం మంత్రులు రవరాజు మల్లయ్య రవటోలు మీద టోలు కొట్టు అడిగిన వారికి అంతేతనం అడిగిన వారికి అంతేతనం పొట్ట చూసి భోజనాలు ఇస్తాం ఒళ్ళు చూసి మూత్రాలు ఇస్తాం గంటలు లేని అయ్యారు గంటల దానం చేస్తాం శంకులు లేని అయ్యారు శంకులు దానం చేస్తాం రాని వేడి మీద సోగింది దెబ్బలు కొట్టవన్నాడు రాని వేడి మీద సోగింది దెబ్బలు ఏనాడు కొట్టిండు
ధర్మపురి వెళ్ళిపోవాలంట. మల్లయ్య యొక్క దాన ధర్మం చేస్తూ ఉంటే కాశీ అయ్యలు కదిలేస్తున్నారు, తిరుపతి అయ్యలు తిరిగేస్తున్నారు. గోగులు జంగాలు ఒకనాటి కొల్లు రామచంద్ర అయితే రాజుల కాడికి వెళ్ళి తాంబూరులు పట్టుకొని ఏర వస్తున్నారు. అడిగిన వారికి అంతేదనం అన్నాడు మల్లయ్య. అడిగిన వారికి అంతేదనం అన్నాడు. పొట్ట చూసి భోజనాలు ఒళ్ళు చూసి ఉత్తరాలు మల్లయ్య ఏనాడు వస్తుండో దాని వల్ల సంగతి ఎక్కడ పోతున్నది. అయ్యో దాని వల్ల తమ్ముడా బ్రహ్మదేవ భూలోక నగరం నవ్వుల ఇంతదండి దానకారుడు ఎవరు పుట్టిండు పద్మాలను చేయగలం మొన్న నమ్మిందా మాకేమరికనే ఉపవాసం పడ్డం కానీ మాకు ఏం తెలియదు అన్న. 400 తీసుకుంటున్నావా? 400 నువ్వు తీసుకుంటావు, మేము తీసుకుంటున్నామా అన్న. తీటునోడు తొడ పెట్టుకోవాలి, కవరమునోడు కన్న పెట్టుకోవాలి, మత్తకొచ్చినోడు మక్క పెట్టుకోవాలి. మాకేం తెలియదు. అయ్యయ్య తమ్ముడు అరిచేతులు అందులో పెట్టుకోవచ్చు. ఇక్కడ దగ్గర మానకం జిల్లా మత్త కొల్లపూరి పట్టణం. కొల్లపూరి పట్టణంలో శీలమల్ల బలగం సిన్ని ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ అనేది 6 కాంపౌండ్. 6 తోడబుట్టిన వంశవంతుడు మల్లయ్య. నా కొడుకును కాపుల్లో ఇళ్ళల్లో వేసిన కాపే దాపు కాపే కల్వశేఖర కాపు లేని ఊరు కల్లాల బూడ మంత సిట్టులో పోసి ఇంట్లో పుట్టిన పోతే ఆ యొక్క పుట్టిన ఇతరులతో పురచన చేస్తారు కాపోలు. కాపోలే ఊరుకు మిన్నన్నారు. కాపోలు లేకపోతే కలియోగం దక్కదని నా కొడుకు మళ్ళీ ఈయన కాపోల ఇంటి లోపల ఈయన నా కొడుకు లగంగాని కాపు కొడుకు రాజమైన సిరి ఉంటుంది. లగంగాని కాపు కొడుకు పంట చెల్లెకి వెళ్ళిపోతే పంటలు కలిపోతే కడకి వెళ్ళిపోతాయి. లగంగాని గొల్లున్న పిల్ల కాదు, గొర్రెలు మేకలు ఆ యొక్క సున్నది కనుతున్నావో పడదోసం ఉన్నది. తమ్ముడు మన కొడుకు మల్లయ్యకు లగ్గం పెళ్లి కదా చెప్పదు. అదే ఎందుకు మీరు శివకు కింద పక్షి 1,83,000 జీవ జంతువులకు అన్నం పెట్టి అడగదు. నువ్వు నాకు మాకైతే కుట్టవి చెట్టుకు బండ కింద ఉన్న మనవదానికి నీరానిచ్చావని నువ్వే ఉన్నావు. అయ్యయ్య తమ్మయ్య నేను వెళ్ళిపోతారా అని ఈ వేషంలో నేను వెళ్ళిపోతానంటే నా కొడుకు నన్ను ఏర్పడి ఎత్తలేదు. నానో నీ కాబోలు ఇంట్లో నేనుండనే నాకో ఈ ఏం కష్టం అర్థం కావచ్చు. ఇప్పుడే వెళ్ళిపోతానంటే అయ్యా రూపులు కూడా 2 ముద్ర వేసాం కట్టిండు భావన వేసాం కట్టిండు ఆడికి వెళ్ళి సంగం అయ్యా దేవదంగా పొద్దుగాల వచ్చిండు కాలు మీద కాలేసుకొని సప్పుడు ఏకుండా కూర్చోడు.
ఆడికున్న భగవంతుడు మళ్ళీ అత్త బరపెట్టు దూరం ఉన్నది. జంగమయ్య వచ్చేది అక్కడ చూసింది, కూర్చునేటప్పుడు చూసింది, కూర్చునేటప్పుడు చూసింది. జంగమయ్య కాదు కదా ఇస్తారని మీద ఏళ్ళు కదా ఇస్తారు. అయ్యో జంగమయ్య వీటికి వెళ్ళిపోతే అద్దంలో పిల్లలు సాయి సంగతి దూరేస్తారా అని. అదే సంగతి కూర్చున్న వాళ్ళు ఎవర్రా? అప్పుడు ఎవరో పెద్ద మనిషి కూర్చున్నారు. నువ్వు పెద్దవాళ్ళ తాడు పోయి పెద్దవాళ్ళు వాళ్ళగా పో ఏమైంది పో. అప్పుడు ఏదో వాళ్ళ పిల్లడు సైడ్ చెప్పినప్పుడు నేను ఎదురుగానే వెళ్ళిపోయి వస్తున్నా అని ఉన్నాడు. అయ్యా తాగుతా రొట్టి తప్పుతా మీది ఏ ఊరు ఉన్నది, ఏ రాజ్యం ఉన్నది? మానవున్న మంచి నాలుగు కూడా తలుసుకొని ఉన్నది. సౌరాలు ఎక్కడ దగ్గర ఎవరు ఉంది? ఇక్కడ దగ్గర ఏంది కొల్లం అది శివరంధ్ర కోట. శివరంధ్ర కోట అయితే నాకు రెండుకి పెళ్ళాలి. ఎంబట కాదు బిడ్డ, రెండు కంటే ఇద్దరు భార్యలు. ఒక భార్యతో పొట్టపోరు, ఒక భార్యతో బట్టపోరు. ఇక బట్టపోరు బిడ్డపోరు వేషం వేసినా అవగారు బిడ్డ. అయ్యా నా పేరు సాయుడు సంగం అంటారు. అక్కడ కూర్చున్నాడు మల్లారెడ్డి చౌదరి. సంగన్న పంగన్న మా బాధ మాకు అమ్మో బిడ్డో సంగన్న పంగన్న. సంగన్న పంగన్న కాదయ్యా, సంగన్న మల్లన్న. సంగన్న మల్లన్న బిడ్డ. అయితే అయితే ఇక భార్యతో ఏందండి మేము అంతా ఇగో రెండోసారి మూడో తాపకు ఇక బంద్ చేసి కట్టి వేసారు. అయితే మేమేమైనా బుక్స్ ఏది చెప్తలేము, మనం చెప్తలేము, ఏదో నోటికి వచ్చింది చెప్తున్నావు. సప్పుడే కాళ్ళ లెక్క నువ్వు కూడా. అయితే మీరు సంగన్న పంగన్న మల్లన్న సరదండ కాలం విద్య ఒకటి ఉంది, బుద్ధి ఒకటి ఉంది, ఇరామ ఒకటి ఉంది. కత్తి కత్తి కొట్టి కళ్యాణ వృక్షాల కింద పాలనేత భాషలు చేసినామయ్యా. పాలనేత భాషలు చేసింది. మీరేమిటోళ్ళు? మేము కంసలు మనకు అడ్లు వాళ్ళు కాపు వాళ్ళు. అవ్వా ఇది చచ్చిపోయి ఇదే కూర్చో, ఇందులో కూర్చో, ఇందులో కూర్చుంటాం. దొరుకుతారా రాకుతాం, మెంపీ రాకుతా మాకు పట్టున్నాయి. మాకు పట్టణ ఎత్తావు కదా, మా వాళ్ళు దొరుకుతారు. ఇప్పుడు రాకుతా ఇంపీ రాకుతా. నేను పిండ శాతం కలవడలో మొత్తం పసుపు పట్టలు తీసుకొని ఇంటికాడ వారేసాను. రాకి రాపలేదు
తెలియదు కదా, వారికి రాగిదాం. నీకు పొద్దున 2 పవర్లు పంపిస్తా పోయి. అవును. జై శ్రీమన్నారాయణ. లచ్చన్న.